ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం. జనవరి 2. ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకెక్కిన కొలది మందిరం చుట్టూనున్న ఈ మేడ గదుల అంతస్తులు మరీ వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగం మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 7వ వచనం. పైకి సాగిపో పైకి. ప్రార్థనలు ఆరాధనలో రోజులు సంవత్సరాలు కాలాలు గడుస్తూ ఉంటే పైకి ప్రతి ఏడు అలయక సొలయక మెట్లెక్కుతూ అడుగులేస్తూ రక్షకుని వెంట పైకి ఆత్మలో సాగిపో. కష్టాలు రాని నష్టాలు రాని, శోకాలు గుండెల్ని చీల్చని, శోధనలే సోపానాలు క్రీస్తులో పైకి ఉదయమయ్యేదాకా, నీడలు కరిగేదాకా, స్వర్ణ ద్వారాలు పిలిచేదాకా, స్వర్ణ సింహాసనం ఎదుట నిలిచేదాకా. పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగమంచులు ఆగిపోకూడదు. కొండలపై కురిసే మంచు ముత్యాలెంత స్వచ్ఛమైనవి, కొండగాలి ఎంత పరిశుభ్రమైనది. అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. చాలామంది విశ్వాసులు బొగ్గు గనుల్లో మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితం అంతా గడిపేస్తారు. వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు. పరమతైలంతో అభిషేకించవలసిన వాళ్ళ ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరేమీ కనిపించవు. చాలామంది విశ్వాసులు అంతఃపుర సౌదాల మీద నడిచే బదులు చీకటి కొట్లలో జీవితాలు గడుపుతారు. విశ్వాసి, నీ దీనస్థితి నుండి మేలుకో. నీ బద్ధకాన్ని, మత్తుని, జడత్వాన్ని, చల్లారిపోయి చెప్పబడిన ఆత్మని, క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో. నీ జీవితానికి ఆయనే పరిధి, జన్మస్థానం, కేంద్ర బిందువు, సంతోష కిరణం. మరగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు. ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు. పరలోకం వైపుకి, దేవునికి దగ్గరగా సాగిపో. ఉన్నత శిఖరాన్ని ఎక్కాలి. ఉజ్వల మహిమోదయం చూడాలి. పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి. దేవా, నీవే పైకి నడిపించాలి. మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపటం లేదు. మనం కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం. ఆ కొండల గాంభీర్యం, ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి. అందుకని లోయల్లో పొగమంచులో నిలిచిపోతున్నాం. కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకు తెలియటం లేదు. ఇలా మనం సోమరితనంగా ఉండటం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావటం లేదు. ఆ కొండలను ఎక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో, ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళారా చూడగలం. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.